సో మళ్ళీ సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకటే డేలో 2 రైడ్స్ 2 ఈవెంట్స్ ఉన్నాయి మావి. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ అయిపోయింది కదా ట్రాక్, అండ్ ఇప్పుడు వచ్చేసి TSM 3.2 రైడ్. మనకు ఒక చిన్న ఇన్విటేషన్ వచ్చింది బైకల్కి, అండ్ జరగండి. సో లొకేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మళ్ళీ షామీర్పేట రూటే పోవాలి. మాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే సపరేట్గా తీన అన్నీ ఉంటాయి, అయిపోదు మళ్ళీ అనవసరంగా ఇంత దూరం వచ్చినాము. హ్యావ్ టు గో, బట్ ఫీల్ అయితే అయినా కొంచెం పోయి నైట్ వరకు ఉంది. సో నేను సిక్ లీవ్ వేసేసిన ఈరోజు. సో ఆల్మోస్ట్ మనం లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో అందరూ కొత్త, కల్కి బ్రో తప్ప నాకు ఇక్కడ. చూద్దాం ఎట్లుంటుంది. స్ట్రైట్ వచ్చినా ఇక్కడ ముంగడ లెఫ్ట్ ఉంది, ఆడ లెఫ్ట్ వచ్చినా రైట్ కనిపించేది. ఇట్స్ బిగ్ గ్రూప్ యాక్చువల్లీ. వా దగ్గర ఎంతమంది చూడండి, క్రేజీ. నువ్వేడాయను? ఓకే, సో ఇదే మన గ్రూప్, రైడింగ్ గ్రూప్. ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఎందుకు వచ్చేసినాం. అన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇందాక వెళ్ళినాం కదా మనము, వాళ్ళు వచ్చేసి మెయిన్ గ్రూప్ అంట. అండ్ కల్కికి తెలిసిన ఫ్రెండ్స్ TBB వాళ్ళ సైడ్ వాళ్ళు కొంచెం ముంగడు ఉన్నారంట. సో మనం ముంగడు పోయి వాళ్ళతో జాయిన్ అయిపోయి వీళ్ళు ఇట్లా వస్తే వీళ్ళు ఇట్లా జాయిన్ అవుతారు. సో అది కాన్సెప్ట్. చలో లెట్స్ గో. సో హియర్ వి గో. వచ్చేస్తాం మనం ఆల్మోస్ట్. చిన్న లైనప్ ఉంటుంది అండ్ మన కోసమే వెయిట్ చేసుకోవాలి. బిగ్ 900 ఉన్నట్టుంది కావచ్చు. ఆడికి వెళ్ళి అందరు కలిసి సో 1 లేన్ ఫార్మేషన్ వెళ్ళిపో. సో హియర్ వి గో. ఆల్మోస్ట్ అయిపోయింది స్టార్ట్ ఇక రైడ్. ఫార్మేషన్ 2 minutesలో పెట్టేసినాం. आपके उपकार के लिए థ్యాంక్ యూ. వీడియో వస్తుంది మాకు. సో మళ్ళీ ఇడికే వచ్చినాం మనం. ఇంతకుముందు పోయినాం కదా, ఎగ్జాక్ట్ ఆడికే వచ్చినాం మళ్ళీ. ఇట్ వాజ్ క్రేజీ. బ్యాక్ వెళ్ళొద్దాం. ఆల్మోస్ట్ ఇది TBB బ్యాచ్ అంట, అంటే మనం ఫస్ట్ టైం కదా. అండ్ అది వచ్చేసి TSM బ్యాచ్. సో అలాయ్ బాలాయ్ ఎట్లుంటుంది అన్నట్టు. సో బైక్స్ అన్నీ పార్క్ చేసినాం, ఫోటో వచ్చేసింది. అండ్ అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు, జనరల్గా నార్మల్గా మాట్లాడుతారు అంతే. సో ఆల్ డన్. ఇక్కడ నుంచి కొంచెం కాగానే స్టార్ట్ అయిపోవడేగా. లెట్స్ గో. సో బ్రీఫ్ అబౌట్ రైడే చెప్తుర్రు. సో అట్లా కొంచెం వినేసి మెల్లగా స్టార్ట్ అయిపోవడమే. ఇదే ఇక్కడ. तो राइड यहाँ से स्टार्ट होगा, यहाँ से जाएगा उत्सव कन्वेंशन जो कि है यहाँ से हार्डली 5 to 6 किलोमीटर, 3 किलोमीटर, हार्डली 2.5-3 किलोमीटर. सो जस्ट वी नीड टू मेंटेन सिंगल फाइल. एक बार जो पोजीशन ले ली है कोई पोजीशन वो छोड़ेगा नहीं, कोई बाइक ओवरटेक नहीं करेगा. సో మొత్తం స్టార్ట్ అయిపోయారు అందరూ లైన్గా. దాని తర్వాత ఇప్పుడు మేము పోతాము. క్రేజీ రైడ్. ఇంచుమించు ఒక 50 బైక్స్ అయితే పక్కా ఉంటాయి నాకు తెలిసి, 50 to 80. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. ఇక్కడ ఎంతమందికి బైక్ మీద ప్యాషన్ ఉందో చూడండి. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతున్నా నేనైతే లిటరల్లీ 60 ఉంటాడు. మొత్తం ఏజ్ సంబంధం లేదు ఇక్కడ, ప్యాషన్ సంబంధం, హ్యాపీనెస్ సంబంధం. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫుల్ కష్టపడు, బట్ అట్లీస్ట్ బేసిక్ ఇట్లాంటి స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. ఆ సిగరెట్లు, మందులు అవన్నీ పక్కన పెట్టుర్రి.
దిస్ వాజ్ క్రేజీ క్రేజీ క్రేజీ. సో అంతే, మన రైడ్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోయినట్టే. ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ రోడ్ కాడ స్టార్ట్, అక్కడ నుంచి స్టార్ట్ పెడితే జగ్ 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 ఎట్ ద ఎండ్ ఆడేదాకా ఉంది. అండ్ వీ ఆర్ గోయింగ్. కంటెంట్ మాత్రం క్రేజీ. ఇన్ని బైక్స్ చూస్తుంటే అబ్బాబ్బాబ్బాబ్బా, ఇన్ని బైక్స్ చూస్తుంటే అసలు గుండె ఇట్లా సమ్మన్ అవుతుంది. ఇలా మనకి ఇష్టం ఉన్న బైక్స్ ఉన్నాయి, ఇష్టం లేని బైక్స్ ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అడ్వెంచర్ ఉన్నాయి, స్పోర్ట్స్ బైక్ ఉన్నాయి, హై సీసీ ఉన్నాయి, ప్యూర్ ఆల్ ఇండియా రైడర్స్ ఉన్నారు, బేసిక్ రైడర్స్ ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు. వాహ్ 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 వాహ్, చలో 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 చలో. We don't have option to take video, we can record on GoPro. Wow. అమ్మో, ఫస్ట్ గేర్లోనే కొడుతున్నా అన్న, అప్పుడు మామూలుగా వస్తలేదు. సింగిల్ లేన్, ప్యూర్లీ సింగిల్ లేన్. సో మన డెస్టినేషన్ వచ్చింది ఉత్సవ్ వేదిక్. అండ్ మనం చాలా 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 దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గర, 2 to 3 కిలోమీటర్స్ సింప్లీ వాళ్ళు అన్నట్టు. బట్ నేను ఏమనుకున్నాను, ఒక రౌండ్ అట్లా తిరిగేసి వస్తారేమో అనుకున్నా, బట్ ఏం పర్లేదు. వీఆర్ గోయింగ్. ఎవ్రీవన్ షాక్లు ఉన్నారు, అసలు ఏంది అంతా, ఇంతమంది ఏడికి పోతారు, ఎందుకు పోతారు అని అర్థం కాకుండా. ఒక ఇన్స్టా 360 క్రేజీ. మనం గిట్ నీడకు పెట్టేద్దాం. కల్కి బ్రో స్ట్రేట్ వచ్చేసి. సో మన బైక్ కల్కి బైక్, ఇంకా ఆల్ అదర్ బైక్స్ మొత్తం పార్కింగ్ చేసేసినాం. ఆల్మోస్ట్ పార్కింగ్ స్లాట్ నిండిపోయింది ఇదంతా. ఇప్పుడు మనం ఈవెంట్ దగ్గరకు పోదాం, లెట్స్ గో. సో క్యాబ్ ఇచ్చేసిర్రు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. వీఆర్ గెటింగ్ ఇన్సైడ్. అండ్ జాకెట్ ఉండడం వల్ల మనకేం తెలుస్తలేదు, బట్ ఒక డ్రింక్ ఇచ్చేసిర్రు అండ్ ఒక క్యాప్ ఇచ్చేసిండు, స్పాన్సర్ బై యూరో గ్రిప్ అండ్ చలో. సో మొత్తానికి వైబ్ ఇది. అండ్ అక్కడ బేసిక్ చెప్పేసిన. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది, టీవీవీ గ్రూప్ కూర్చుంది. అండ్ అక్కడ ఆల్ అదర్ బైకర్స్, ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని లేదు, ఆల్ అదర్ బైకర్స్ అందరు అన్ని గ్రూపాలు వచ్చేసారు. అండ్ మనం ఇది ఫస్ట్ టైం రావడం. హాయ్ బ్రో, టీవీవీ టీమ్ లీడ్ మనోడు. సో ఇది మన ఫస్ట్ టైం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఎట్లుంటుంది, హౌ ఇట్ గోస్. ఇది biker's club.in ఇది వాళ్ళ ఈవెంట్. ఇది తేరే షహర్ మే 3.0. It is happening across 14 different cities and all. After this there is another 2 more events are there. Then Gwalior is the end one. This is going to be an amazing event. You will have fun. Keep watching and follow. Like and follow guys. చలో చూసారు కదా, ఇది వైబ్. అండ్ ఇది మొత్తం ఇక్కడ వేరే ఉంది. అండ్ ఇప్పుడు గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ లైక్ ఏమంటారు, గేమ్స్ ఉన్నాయి, స్లో రేసింగ్, స్పీడ్ రేసింగ్ అండ్ బైక్స్ తోటి సంబంధించినవి ఉన్నాయి మొత్తం. సో లెట్స్ గో, లెట్స్ ఎంజాయ్. సో ఇట్ హాస్ స్టార్టెడ్ వైబ్ అండ్ అందరూ టేకింగ్ పిక్చర్స్ అండ్ ఎవరి వైబ్లో వాళ్ళు ఉన్నారు. అండ్ మనోడు పాపం ఆల్మోస్ట్ 10 minutes నుంచి ఫొటోస్ తీస్తూనే ఉండు. అండ్ మేము కూడా దిగాలి అంతే. చలో చలో. సో చెప్పినా కదా, బాల్ ఎక్కడ ఆగితే వాళ్ళు లోపలికి పోయి డ్యాన్స్ చేయాలంట. ఇగో ఇటొక బాల్, అక్కడ ఒక బాల్, 2 balls నడుస్తున్నాయి. ఏడ చేతిలో పడుతుంది, పడపడ పడపడ ఉరుకుతున్నారు అందరూ. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడు. అండ్ ఇంకొకటి ఇటు నడుస్తుంది. సో ఆఫ్ అయ్యేదాకా చూద్దాం మనం. ఆఫ్ అయినాక ఎట్లుంటుంది. ఆ బ్రో మధ్యలోకి రావాలి, మధ్యలోకి వచ్చి డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు అది కాన్సెప్ట్. వాళ్ళు లోపలికి పోయి డ్యాన్స్ చేయాలి. సో ఇది ఇంతసేపు బయటకు అన్నారు, బట్ ఈ రూల్ బాగుంది, నాకు కూడా నచ్చింది. ఇంట్రోవర్ట్స్కి అయితే మామూలు కష్టాలు కాదు. చూడు లోపల డ్యాన్స్. చలో చలో చలో. సో డ్యాన్స్ వైబ్. ఓడిపోయిన వాళ్ళు అంటే లైక్ బాల్ పట్టణ వాళ్ళు అంతా లోపలికి పోతుర్రు. అటు ఇన్స్టా 360, ఇటు గోప్రోలు, ఇటు డ్రోను, అటు డీజే. వా
అగో మనోడు పోయిండు లోపలికి ఇక. సో ఫైనల్ బిట్వీన్ 2, 1 and 2 అంతే. ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్, వాళ్ళ గిఫ్ట్స్ ఉంటుంది. బ్రో ఇస్ ద విన్నర్, ఎండ్ ఆఫ్ ద గేమ్. సో ఇక్కడ స్లో రేసింగ్ నడుస్తుంది, లైక్ మెల్లగా పోవాలి కదా. దట్స్ వాట్ హియర్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు మ్యూజికల్ చైర్ స్టార్ట్ అయింది. సో ఇట్లా పోతుంటారు, మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు కూర్చోవాలి. చైర్స్ని ముట్టద్దు రూల్. జనరల్గా అయితే చైర్స్ని ముట్టి ఖరాబ్ చేస్తాం కదా, చైర్స్ని ముట్టద్దు ఇక్కడ కాన్సెప్ట్. సో చూద్దాం మరి ఏం చేస్తారో. సో అట్లా డ్యాన్సులు స్టార్ట్ అయిపోయినాయి. సో క్రేజీ చేస్తారు వాళ్ళైతే, మస్తు వైబ్ అవుతారు. సో ఇక్కడ ఏం నడుస్తుందంటే టైర్ కాంపిటీషన్, టైర్ థ్రోయింగ్ అంట. ఈ నుంచి ఎంత దూరం ఇస్తారు అనేది చూస్తారు. గుండు మీద సో ఎంత దూరం పోతారో చూద్దాము, ఏం వేస్తారో చూద్దాము. వీలైతే మనం కూడా పార్టిసిపేట్ చేద్దాము. సో చలో వేస్తుండో టైర్. స్టెప్ ఇక్కడ పడ్డది. సో హైయెస్ట్ ఎవరిది, ఇంతమందిలో హైయెస్ట్ ఎవరిది ఎక్కువ పోయింది ఆ డిస్టెన్స్ బట్టి ఫస్ట్ ప్రైజ్. సో అన్ని గేమ్స్లో గెలిచారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుడౌస్ గిఫ్ట్స్ సపరేట్. అంటే పార్టిసిపేట్ అందరికీ గుడౌస్ ఉన్నాయి, బట్ గిఫ్ట్స్ అనేటి 1, 2, 3 నెంబర్ పొజిషన్ బట్టి ఇస్తారు. First game, pass the ball. The winner is Yahya Khan. 1100 వర్త్ ఆఫ్ అమెజాన్ వోచర్ గెలుచుకుంటా ఆయన. Winner is Ankur Maiti. చూస్తా ఉన్నా. సో లాస్ట్ టైర్ గేమ్ గిఫ్ట్ ఇది. సో ఆల్ 5 గేమ్స్ కావాలి, 5 గిఫ్ట్స్ వచ్చేసినాయి, అయిపోయింది. సో స్వీట్స్, వాటర్, రైస్, పన్నీర్ అండ్ ఆల్ ఉన్నాయి. మనోడు తింటుండు. సో ఇది మెన్యూ వాళ్ళు పెట్టింది. మా పాట వేస్తున్నాడు అక్కడ, ఎవరి పాట? నువ్వు ఇప్పుడు ఈడున్నావు. సో ఫుడ్ అయిపోయినాక గూడోస్ డిస్ట్రిబ్యూషన్ కూడా వేసేసారు. ఏమి ఇచ్చారో నేను తర్వాత చూపిస్తాను. సో ఒక మగ్ ఇచ్చిర్రు అండ్ ఏమంటారు, ఈ ముటూల్ టీం నుంచి చైన్ స్ప్రే, చైన్ లూప్ అవి ఇవి ఇచ్చిర్రు. సో ఫైనలీ పార్కింగ్ అయితే వచ్చేసినాం అండ్ ఆల్మోస్ట్ సగం బైక్స్ వెళ్ళిపోయినాయి అండ్ ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం. డన్ ఫర్ ద డే. అసలు మిగతా తర్వాత మాట్లాడుకుందాం. వెరీ వెరీ క్రేజీ అయింది అసలు. డే మస్తు స్పెండ్ అయిపోయింది. బాయ్. మళ్ళా ఒక్కసారి చూడు, రేట్ టైం ఎంత అయింది, 9 కూడా కాలే. ఇది పరిస్థితి, ఎంత చల్లగా ఉంది. బాబా చూసినా ఆ సీటుకి ఇట్లా మంచు, అందుకు మన బ్యాగ్ తడిచిపోయింది ఆడ. బా Yeah.